కాకినాడలో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందడిగా సాగింది. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళ లేకపోతే సృష్టిలో జీవనం లేదన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలంతా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో పండగ చేసిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడలో ఉన్నాము. ప్రస్తుతం ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ స్టేట్ రిటైర్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణంలో మహిళా దినోత్సవం చేసుకున్నారు. దాంట్లో మీరు పాల్గొన్నారు. అంటే సంకల్పం ఉంటే మహిళ ఏదైనా సాధించగలదు అని చెప్పి అనే విధంగా ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు మీరు పాల్గొన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మెయిన్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విమెన్కి చాలా కష్టం అండి. ఎనీ ఫీల్డ్లో రావడం అన్నది, పాలిటిక్స్ అన్నది కూడా చాలా కష్టమైంది. సో కానీ చాలా హర్డల్స్ అన్నీ ఎదుర్కొని ఈరోజు విమెన్ ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లోకి వచ్చింది అంటే దాని వెనకాతల చాలా కృషి ఉన్నది. అంటే ఒక 100s of years బ్యాక్స్కి వెళ్తే విమెన్కి ఏ రైట్స్ లేవు, ఓటు హక్కు లేదు, నెక్స్ట్ ఈక్వల్ వేజెస్ లేవు, అలాగే ఫ్యామిలీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఇలాగ రకరకాల హర్డల్స్తో తను ఫేస్ చేసుకుంటూ ఏంటి ఫ్యామిలీలో నేను ఉన్నాను, నా ఫ్యామిలీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను చూసుకోవాలి, మరి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక 100 years బ్యాక్ మహిళలు తొలి అడుగు వేసి వాళ్ళు ఓటు హక్కు కోసం ఫస్ట్ ప్రయత్నించడం జరిగిందని. అక్కడి నుంచి మహిళలు ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ రైట్స్ కోసం. రైట్స్ అంటే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళని కించపరుచుతున్నారనో లేదంటే వాళ్ళకి అన్యాయం చేస్తున్నారనో కాదండి. విమెన్ అన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక హౌస్కి లిమిటెడ్గా ఉండిపోయారు. అంటే మా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, హస్బెండ్, పిల్లలు అనుకొని ఇదే నా రెస్పాన్సిబిలిటీ అనుకొని ఉండిపోవడం వల్ల వాళ్ళు వెనకబడతానికి గురి అయ్యారు. సో దాన్ని దాటుకొని ముందుకు రావాలన్న ఆలోచన చేసి ప్రతి దేశంలో కూడా ఇది ఉద్యమంలో తీసుకొని అలాగే ఎంతోమంది మహిళలు ప్రాణత్యాగాలు కూడా చేయడం జరిగాయి. సో ఏమైతే సరే ఈరోజు మనం చక్కగా అందంగా కూడా ఆనందంగా మన రాష్ట్రంలో ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో. ఎందుకంటే విమెన్కి మెయిన్ కావాల్సింది రెస్పెక్ట్ అంటది. అది రెస్పెక్ట్ అన్నది హెల్త్ విషయంలో అవనివ్వండి, డెసిషన్ మేకింగ్లో అవనివ్వండి, ఇలాంటి ప్రతి చోట కూడా రెస్పెక్ట్ ఉండాలి. సో అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. మన వద్ద స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు. వారిని ప్రయత్నం కూడా చేద్దాం. అని చెప్పండి, ఈరోజు మీరు ఈ మహిళా దినోత్సవంలో మీరు పాల్గొన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు పద్మనాభం గారు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్కి మేము అటెండ్ అయ్యాము అంటే ఒకటే చెప్తాను నేను. ఎందుకంటే మేము ఇలా బయటకు వచ్చి మా పనులు మేము చేసుకుంటున్నాము అంటే వెనకాల మా తండ్రి అయితేనేమి, భర్త అయితేనేమి, బిడ్డలైతేనేమి ఎవరైనా సరే సపోర్ట్ ఉంటారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేము. అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు వీర మహిళ అనే ఒక బిరుదునిచ్చి మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకొని మాకు ఆ పేరు పెట్టారు. దాన్ని సార్థకత చేసుకుంటూ మేము ఈ ఉమెన్స్ డే అనే కాదు, ఏ రోజు ఏ మహిళకి కష్టం వచ్చినా సరే మేము ముందుండి వాళ్ళకి ఏంటి ఈ కష్టం ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము ప్రతిరోజు కూడా దీని మీద పోరాడుతూ ముందుకెళ్తున్నాము. ఒక మహిళ బయటకు వచ్చింది అంటే దాని ఎన్నో కష్ట నష్టాలు మేము ఎవరు కూడా మా వెనకాల ఎవరు పొలిటీషియన్స్ లేరు. మా ఇంట్లో ఎవరు కూడా పొలిటీషియన్స్ కానీ మేము పొలిటీషియన్గా వచ్చాము అంటే ఎన్నో సాధక బాధకాలు దాన్ని సవి చూసుకుంటూ ముందుకు వచ్చాము, ఆటపాటలు తట్టుకుంటూను. అలాగే అందరూ కూడా కొంతమంది వాళ్ళు మమ్మల్ని చూసి ఇంకొంతమంది బయటికి రావాలి. అలాగే ఇప్పటికే చాలా రంగాల్లో చాలామంది ప్రతి రంగంలోని మహిళలు ఉన్నారు. ప్రతి రంగంలోని వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి, ఈ మహిళా దినోత్సవంలో ఈరోజు మీరు పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఏపీజేఏసీ ఉమెన్ వింగ్ కాకినాడకి చైర్పర్సన్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇక్కడ వెనకాల మగవాళ్ళు మళ్ళీ మా దగ్గర ఉన్న పెన్షనర్స్, మహిళలు అందరూ సపోర్టుతో ఈరోజు ఈ ఫంక్షన్ని మేము నడపగలిగాము. చాలా సంతోషంగా ఉంది. అందరి కోఆపరేషను మాకున్నది. ఇదే ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటూ నేను అందరికన్నా పెద్దదాన్ని కనుక మీ అందరికీ నా ఆశీర్వచనాలు తెలుపుతూ నేను నమస్కారం. చెప్పండి, ఈరోజు ఈ మహిళా దినోత్సవంలో మహిళ ఆది పరాశక్తి అని నిరూపించారు. అలాగే ఈరోజు మీరు అలా మహిళ వెనక కాదు ముందుకు వెళ్ళాలని చెప్పే విధంగా ఈరోజు చాటి చెప్పారు. ఎలా అనిపిస్తుంది? అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మరి
ఈరోజు మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మేము ఇక్కడ చాలా సంబరం చేసుకున్నాం. ఎందువలన ఈ సంబరం అంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత అనే ఒక అంశాన్ని తెచ్చి మాకెంతో విలువని గౌరవాన్ని ఇచ్చారు. మరి మహిళలు అబల కాదు సబల శక్తి అనేటువంటి ఒక నినాదంతో, అలాగే సమాజంలో జరిగేటువంటి ఒక అన్యాయాలు, ఆడపిల్లల మీద అకృత్యాలు ఇవన్నీ కూడా రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ మహిళా సాధికారత అనేది మనకి సంతరించుకుని మా మహిళలందరికీ చాలా ఆనందదాయకమైంది. ఈ సంవత్సరం మహిళా సాధికారత అనే అంశంతో మేము ఇంకా ముందుకెళ్ళి స్త్రీ శక్తిని కొనసాగించాలని, పురుషులతో పాటు మేము సమానంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేపథ్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సంకల్పం ఉంటే మహిళ ఏదైనా సాధిస్తుంది. మేము ఈ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో, ఈ పండగ వాతావరణం జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడైతే మహిళలు అయితే చెప్పే పరిస్థితి పడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.